జేఎన్‌టీయూకే అన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేసేసింది. ఇక 1112 బీటెక్ రిజల్ట్స్ మాత్రం డిక్లేర్ చేయలేదు. బాగా డిలే అయిపోయినాయి. సో, డిలేకి గల కారణాలేంటి? ఎప్పుడొస్తాయి ఈ రిజల్ట్స్ అని చెప్పేసి స్టూడెంట్సు అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే జేఎన్‌టీయూకే 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అన్ని ఫేజెస్ కంప్లీట్ అయిపోవటం అయితే ఇంతకుముందు నేను చెప్పాను. అయితే ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్సు, ఈ సిగ్నేచర్ ప్రాసెస్, పీడీఎఫ్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాసెస్ డిలే అవ్వటం వల్ల అయితే రిజల్ట్స్ డిలే అయినాయి. అయితే దానికి గల కారణం ఏంటంటే ఇప్పుడొచ్చేసరికి ఈ ఎంసెట్‌లు, పీజీ సెట్‌లు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఈ మార్క్స్ ఎంట్రీ అనేది కొంచెం డిలే అవ్వటం అయితే జరుగుతుందనమాట. అయితే మరి రిజల్ట్స్ బాగా ఇంకా డిలే అవుతాయా అంటే మాత్రం రిజల్ట్స్ వచ్చేసరికి ఏప్రిల్ 6 తారీఖున రిలీజ్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలిసి ఇక ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అనేది ఇక ఆపరు. ఎందుకంటే ఇప్పుడే డిలే అయిపోయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడిపోయినాయనమాట. వాటికి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి. మళ్ళీ రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్‌కి అయితే రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయని చెప్పేసి ఒక అంచనా. ఎప్పుడు జరిగేదే ఇది. ఓకేనా? సో, అదొక కారణం అయితే ఇంకోటేంటంటే ఈ పేపర్ వాల్యుయేషన్ కొంచెం డిలే అవ్వడానికి కారణం కూడా ఉంది మధ్యలో. ఎందుకంటే క్యాంపయిన్స్ టైం కదా! అందరూ కూడా అడ్మిషన్‌ల కోసం పోతారు. పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు అందుబాటులో ఉండరు. అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళు. ఓకేనా? ఓవరాల్‌గా అయితే ఇదండి. పేపర్ వాల్యుయేషన్ అయితే ఆహ్, ఎప్పటిలాగే జరుగుతది. చాలామంది అడుగుతా ఉన్నారు. బాగా స్ట్రిక్ట్‌గా జరుగుద్దని. మీరు రాసుంటే మాత్రం పాస్ అవుతారండి. ఫస్ట్ ఇయర్ బేసిక్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేస్తారు కాబట్టి మీకు ప్రాబ్లమ్ అనేది రాయకపోతే ఉంటుంది తప్ప, రాస్తే మాత్రం ప్రాబ్లమ్ ఎటువంటిది ఉండదనమాట. ఎప్పుడు జరిగే సినారియో అనేది మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్‌లో టఫ్‌గానే పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతది. ఓకేనా? ఓవరాల్‌గా అయితే ఇది. మీరు ఎలా రాసారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. మీకు హార్డ్ అనిపించిన సబ్జెక్ట్ ఏదో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ.